ఇక్కడ కూడా సేమ్ షీట్ వేయించుకున్నారు చూడండి. టీవీ వెనకాల ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఆ యూనిఫార్మిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఒకటి మంచి పని వీళ్ళు ఏం చేశారంటే పెద్ద లాకర్ పెట్టించుకున్నారు. లాకర్ ఎప్పుడైనా పెద్దగానే ఉండాలి, అన్ని కూడా ఒకే చోట సెక్యూర్ చేసుకుంటే బాగుంటది. మీరు ఇలా అయినా పెట్టించుకోవచ్చు, లేదా 2 చిన్న లాకర్స్ అయినా పెట్టించుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ టేబుల్, ఇట్లా మిర్రర్ ఇలా ఇచ్చారు. ఐ వాజ్ సర్చింగ్ మిర్రర్ ఎక్కడ ఉంది అనేసి. సో ఇదేమో స్టోరేజ్, మిర్రర్ ఏమో ఇక్కడే ఉంది. బాగుంది, ఇది డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరు కూడా మిర్రర్ అట్లా ఓపెన్ గా పెట్టట్లేదు కూడా ఏం లేదు. ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఏంటి అంటే సేమ్ ఇవే పీవీసీ లోవర్స్ ని ఈ పైన ఇట్లా ఒక బీమ్ వచ్చింది అనమాట. డిఫరెంట్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకోబోతున్నారు. పైప్ డైరెక్ట్ గా సింక్ కిందకి వెళ్ళిపోద్ది, పైన ఓన్లీ ట్యాప్ మాత్రమే విజిబుల్. ఇక్కడ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ బ్రాస్ హ్యాండిల్స్ తీసుకున్నారు, టెంపుల్ కాబట్టి చాలా బాగుంది. లోటస్ కట్టింగ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ డోర్ వెనకాల ఇందాక నేను నోటీస్ కూడా చేయలేదన్నమాట. వెనకాల ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి ఒక 3 BHK హోమ్ టూర్ చూద్దాము. కంప్లీట్ గా అల్యూమినియం ఇంటీరియర్స్ చేశారు, బాక్స్ వర్క్ అనమాట. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా బాక్స్ వర్క్ చేంజ్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగా కొద్దిగా సిమెంట్ షెల్ఫ్స్ పెట్టించుకొని డోర్స్ పెట్టించుకోవడం అది ఇంకా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. కంప్లీట్ బాక్స్ వర్క్ తో ఉంది, చాలా లేటెస్ట్ గా ఉంది అండ్ చాలా కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. టైం అసలు మనం వేస్ట్ చేయొద్దు. ఇది వచ్చేసి హాల్లో వర్క్ వచ్చేసి ఓన్లీ ఇట్లా టీవీ కోసమే పెట్టించుకున్నారు అనమాట, నథింగ్ ఎల్స్. దట్ సైడ్ ఇంకా అక్కడ సోఫా వస్తుంది, ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇదంతా కూడా అల్యూమినియం షీటే. ఈ మధ్య చాలా మంది ఇట్లా గ్రానైట్ వేస్తున్నారు, మనం చాలా హోమ్స్ లో చూసాము. సో మీరు ఏ డిజైన్ అన్నా చూస్ చేసుకోవచ్చు అండి, గూగుల్లో చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ ఇల్లు చూసారు కదా, మీకు ఇలానే కావాలన్నా మోడిఫికేషన్స్ కావాలన్నా దే విల్ డూ. ఇది వచ్చేసి డిస్ప్లే యూనిట్. ఇదంతా కూడా అల్యూమినియం, ఇంకా బాక్స్ వర్క్ అని చెప్పా కదా నేను. సో ఇక్కడ కూడా మనకి సిమెంట్ షెల్ఫ్స్ లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్లాక్ గ్లాస్ చూస్ చేసుకున్నారు అనమాట. అలానే ఈ ప్రొఫైల్ హ్యాండిల్ చూస్ చేసుకున్నారు. ప్రొఫైల్ హ్యాండిల్ అంటే ఇట్లా వస్తుంది, దీన్ని ప్రొఫైల్ హ్యాండిల్ అంటారు అనమాట. అలా కాకుండా మనం ఇట్లా డీ హ్యాండిల్ లాగా ఇట్లా బయటకు వచ్చే హ్యాండిల్ కూడా పెట్టించుకోవచ్చు, కానీ ఇలా బాగుంటుంది, సీమ్లెస్ గా ఉంటుంది అనమాట. సో బ్లాక్ దన్నా పెట్టించుకోవచ్చు, లేదంటే దీంట్లో చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ఫ్లూటెడ్ గ్లాస్ కావాలంటే అలా పెట్టించుకోవచ్చు, ప్లేన్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇదంతా కూడా బాక్స్ అల్యూమినియం తోనే చేశారు. ఆల్సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య కామెంట్స్ లో, అవి కూడా నేను క్లారిఫై చేస్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు డోర్స్ పెట్టించుకున్నారు మొత్తం కూడా స్టోరేజ్ కోసం. మీకు డోర్స్ కావాలంటే డోర్స్ పెట్టించుకోవచ్చు, లేదంటే డ్రావర్స్ కూడా పెట్టించుకోవచ్చు అండి. అంటే మీరు ఇక్కడ ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి అనమాట. అలానే కింద వచ్చేసి ఇట్లా లెగ్స్ పెట్టారు చూడండి, ఇది కూడా నాకు బాగా నచ్చింది. క్లీన్ చేసుకోవడానికి అట్లా బాగుంటది అనమాట, మరీ నేలకు ఆంచకుండా ఇట్లా చేయించుకోవాలి. ఇది వచ్చేసి గ్రానైట్ డిజైన్ ఉన్న అల్యూమినియం షీట్. అండ్ బాక్స్ గురించి చూసాం కదా, ఇది వచ్చేసి పీవీసీ లోవర్స్ అండి. ఇవి అల్యూమినియంలో కూడా వస్తాయి, కానీ ఈ పర్టికులర్ ఓనర్ వచ్చేసి పీవీసీ కావాలని చూస్ చేసుకున్నారు. సో ఈ మెటీరియల్ కూడా వీళ్ళే తీసుకొచ్చి వేశారు. ఎంత సీమ్లెస్ గా చాలా బాగుంది. సో ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉందన్నమాట, తప్పకుండా చేయించుకోండి మీరు కనుక ఇంటీరియర్స్ చేయించుకుంటున్నట్లయితే. సో ఈ ఎంటైర్ హోమ్ వచ్చేసి సోనీ ఎం వాళ్ళు చేశారు. ఇంకా మనం లివింగ్ రూమ్ చూసేసాము. ఇలా లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంది, టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడ డైనింగ్ సెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనం కిచెన్ తర్వాత చూద్దాం, ముందు బెడ్రూమ్స్ అన్ని ఫినిష్ చేసేద్దాం, ఎందుకంటే కిచెన్ లో చాలా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిస్ప్లే యూనిట్ చేయించుకున్నారు, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట, కిచెన్ అప్లయన్సెస్ లైక్ రైస్ కుక్కర్ పెట్టుకోవచ్చు, లేదా కాఫీ మేకర్ కానీ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక పవర్ అవుట్లెట్ ఇచ్చుకున్నారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఒక 2 ప్లగ్లు వచ్చేలా పెట్టించుకుంటే బాగుంటుంది. మీరు పెట్టించుకుంటున్నట్లయితే అట్లా పెట్టుకోండి, ఎందుకంటే ఇదంతా కూడా ఇలా ఏమైనా మన అప్లయన్సెస్ పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి నార్మల్గా స్టోరేజ్కి పెట్టుకున్నారనమాట, ఏవైనా రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ గ్లాసే తీసుకున్నారు ఈ డిస్ప్లే యూనిట్కి కూడా. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఓవర్ కలర్స్ యూజ్ చేయలేదు, వెరీ సింపుల్ అండ్ క్లాసీ సెలెక్షన్. వీళ్ళదైతే చాలా సింపుల్గా ఉందనమాట, అన్నీ కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ షీట్ వేయించుకున్నారు చూడండి,
టీవీ వెనకాల ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఆ యూనిఫార్మిటీ నాకు బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్ అని చెప్పాం కదా, సో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఫస్ట్ షెల్ఫ్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ చూడగానే నాకు వావ్ అనిపించింది ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా మనం సింగిల్ కలర్వే చూసాము, బట్ ఇది వచ్చేసి డ్యూయల్ కలర్ అనమాట. ఇట్లా డ్యూయల్ కలర్లో కూడా సేమ్ షేడ్ తీసుకున్నారు వీళ్ళు, లైట్ గ్రే డార్క్ గ్రే. సో ఇలా డ్యూయల్ కలర్ వచ్చింది, మధ్యలో ఇట్లా పట్టి వేయించుకున్నారు, చాలా క్లాసీగా ఉంది. ఓపెన్ చేద్దాం. వెరీ స్మూత్గా ఉంది ఓపెన్ చేస్తే. అండ్ చాలా మంది ఏసీ వేస్తే ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. టోటల్లీ ఓకే అండి. నేనైతే ఇప్పుడు ఎన్ని చూస్తున్నాను అంటే చాలా మంది అల్యూమినియంతోనే చేయించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎంటైర్గా ఇది కూడా బాక్స్ వర్కే అనమాట, అల్యూమినియంతోనే చేసింది. ఈవెన్ టచ్ చేసినా కానీ అల్యూమినియం అని తెలియట్లేదు. ఇది వుడ్ లానే ఉంది, అసలు సేమ్ వుడ్ లానే ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. సో ఏసీ వేస్తే ఓకేనా అని అడుగుతున్నారు. ఏసీ వేసినా ఓకే అండి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా కొంతమంది చేయించుకున్నారు, వాళ్ళు కూడా ఏం కంప్లైంట్స్ చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే సింపుల్గా చేంజ్ చేసుకున్నారు, అన్నీ కూడా ఇట్లా మేబీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటారేమో. ప్రొఫైల్ హ్యాండిల్సే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దిస్. ఇది వచ్చేసి లాకర్ అండి. ఇక్కడ ఒకటి మంచి పని వీళ్ళు ఏం చేశారంటే పెద్ద లాకర్ పెట్టించుకున్నారు. లాకర్ ఎప్పుడైనా పెద్దగానే ఉండాలి, అన్నీ కూడా ఒకే చోట సెక్యూర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలా అయినా పెట్టించుకోవచ్చు, లేదా 2 చిన్న లాకర్స్ అయినా పెట్టించుకోవచ్చు. అండ్ దీనికి లాక్ కూడా ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ సేఫ్. అంటే సేఫ్టీ విషయంలో కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో బయట కూడా మీరు లాక్ పెట్టించుకోవచ్చు కావాలి అంటే. అండ్ ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది రండి. విండోని క్లోజ్ చేయకుండా అల్యూమినియం వర్క్ అనేది ఇక్కడి వరకే స్టాప్ చేసేసి దీన్ని ఒక ఎలా చేశారంటే ఇటు నుంచి చూపిస్తారండి. డ్రెస్సింగ్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ టేబుల్, ఇట్లా మిర్రర్ ఇలా ఇచ్చారు. ఐ వాజ్ సర్చింగ్ మిర్రర్ ఎక్కడ ఉంది అనేసి. సో ఇదేమో స్టోరేజ్, మిర్రర్ ఏమో ఇక్కడే ఉంది. బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరు కూడా మిర్రర్ అట్లా ఓపెన్గా పెట్టట్లేదు. సో ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఒక బాక్స్ లాగా వేసేసి కింద స్టోరేజ్ ఇచ్చారు. ఇలా కింద స్టోరేజ్ ఇచ్చారు. అండ్ దీని మీద హ్యాపీగా కూర్చొని బయటికి చూడొచ్చు అండ్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో వేస్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా స్పేస్. దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఆల్సో చాలా మంది ఇళ్ళల్లో చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, ఇది ఉంది కదా చాలా ఎత్తుగా కట్టించుకుంటారు. సో అది కంఫర్టబుల్గా ఉండదు అనమాట. పర్ఫెక్ట్ హైట్లో బాగా కట్టారు. కలర్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇంకోటి ఏం చేశారంటే ఇక్కడ ఇది వచ్చేసి వర్క్ చేసుకోవడానికి, ఇది నార్మల్గా యూజ్ అయినప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టించుకోవచ్చు. ఫోల్డబుల్ వర్క్ ఏరియా అనమాట. ఇది కూడా వీళ్ళు చాలా మంచి ప్లాన్ చేసుకున్నారు. ఏంటంటే దీన్ని వెడుతూ చూడండి అసలు ఎంత పెద్దగా పెట్టించుకున్నారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇంక్లూడింగ్ మీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయించేటప్పుడు మేము ఇంతే చేయించాము. అంటే ల్యాప్టాప్ కదా ఇంత ప్లేస్ చాలే అని ఇంతే చేయించాము. దానివల్ల ల్యాప్టాప్ పెట్టుకున్నాక చేయి పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉండదు అనమాట. బట్ ఇది చాలా పెద్దగా చేయించుకున్నారు. ఎలాగో దీన్ని మనం ఫోల్డ్ చేయొచ్చు కాబట్టి ఎంత పెద్దగా చేయించుకున్నా నో ఇష్యూస్. సో అంతే, వెరీ సింపుల్గా చేయించుకున్నారు. ఈ పైన కూడా ఈ ఏరియా ఉంది కదా, ఈ సజ్జ ఏరియా కూడా మొత్తం బాక్స్ వరకే చేయించుకున్నారు కంప్లీట్గా. సో కంప్లీట్ స్టోరేజ్ వచ్చేసింది. అండ్ అలాగని క్లట్టర్డ్గా కూడా లేదనమాట రూమ్ మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాము. అండ్ కిడ్స్ బెడ్రూమ్లో అయితే మంచి బాల్కనీ వచ్చింది, చాలా బాగుంది దీని వెంటిలేషన్ కానీ ఇదంతా కూడా. అండ్ ఇందులో వచ్చేసి ఎంతైనా మనకి మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉండదు కాబట్టి వీలైనంతగా మనం విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక గోడ మొత్తం చేసేసారనమాట షెల్ఫ్స్. పైన వచ్చేసి నార్మల్ గా సజ్జ ఏరియాకి ఎట్లా వస్తుందో అట్లా పెట్టేశారు. ఫుల్ ఆఫ్ స్టోరేజ్, ఎన్ని ఐటమ్స్ అన్నా పెట్టుకోవచ్చు, సూట్ కేసులు పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకొక థింగ్ ఇక్కడ ఏంటి అంటే, చాలా మంది అల్యూమినియం వెయిట్ బేర్ చేస్తుందా అంటుంటారు, కానీ చాలా వెయిట్ బేర్ చేస్తుందండి. బాక్స్ వర్క్ అంటే అల్యూమినియం బాక్స్ మీద కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అంటే సో యూ కెన్ ఇమాజిన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత బరువు ఉంటుంది. సో ఆ వెయిట్ తీసుకుంటుంది కదా, సో చాలా వెయిట్ తీసుకుంటుంది. ఇది కూడా అంతే, కంప్లీట్ బాక్స్ వర్క్ అంతా అల్యూమినియంతోనే చేశారు. ఇది కూడా ఇక్కడ సింపుల్ గానే ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చేసి లాకర్ వచ్చింది మళ్ళీ.
సేమ్ అదే బెడ్రూమ్ లా చేయించుకున్నారు. నీట్గా వచ్చిందండి. జనరల్గా ఒక్క వర్క్ ఎలా ఉంది అనేది ఇట్లా టచ్ చేసి చూస్తే తెలుస్తుంది, అంటే రఫ్ ఎడ్జెస్ ఉండడం కానీ అవి తెలిసిపోతాయి అనమాట. అవేమి ఇక్కడ లేవు, చాలా నీట్గా ఉంది. మీరు ఎడ్జెస్ కానీ ఇట్లా కానీ చూడండి, ఎందుకంటే ఎవ్రీడే మనం ఇవి టచ్ చేస్తూ ఉంటాము, ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు నాట్ ఓన్లీ వీడియో చూసి వచ్చే వాళ్ళు మాత్రమే కాదు, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ నా వీడియోస్ చూస్తారు. వాళ్ళు కూడా వీడియో రిలీజ్ అవ్వగానే నాకు స్పెసిఫిక్గా వాట్సాప్ పెడతారనమాట, ఎలా ఉంది మీరు వెళ్ళొచ్చిన ఫ్లాట్, నిజంగానే బాగుందా, ఇవన్నీ. సో అందుకే నేను డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇస్తూ ఉంటాను. స్మూత్గా ఉంది చూడండి. నేను ఇక్కడ ఏమీ వాయిస్ మాడిఫై చేయలేను, సౌండ్ మాడిఫై చేయలేను, ఏం సౌండ్ లేదు. సో అలా చాలా మంది, మనకు అలవాటు లేని విషయం గురించి మనం ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. అల్యూమినియం కూడా ఇప్పటివరకు అలవాటు లేదు కాబట్టి అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అల్యూమినియం చాలా మంది చేయిస్తున్నారు. ఇందాక డ్యూయల్ కలర్ ఉండే కదా, ఇప్పుడు చూడండి అంతా సింగిల్ కలర్ వేయించారు. అటు ఇటు డార్క్ గ్రే తీసుకున్నారు, మధ్యలో లైట్ గ్రే. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ప్రిట్టీగా ఉంది, క్లాసీగా, ఓవర్ కాంట్రాస్ట్గా లేదు. సో ఇంకా కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇంతే. మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ ఇంకా వీనో 3 బెడ్రూమ్స్ ఉన్నట్లయితే గెస్ట్ బెడ్రూమ్ ఇంకొంచెం చిన్నగా వస్తుంది. ఇక్కడ కూడా వీలైనంత ఎక్కువ ఇచ్చారు. ఫస్ట్ మనం సజ్జ ఏరియా తీసుకున్నట్లయితే కంప్లీట్ కవర్ చేసేసారు. ఆబ్వియస్లీ మన దగ్గర చాలా స్టోరేజ్ ఉంటుందండి. మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ హోమ్స్లో చాలా స్టోరేజ్ ఉంటుంది. మనం అంత తొందరగా అన్నీ తీసేయలేము. సో ఇంత స్టోరేజ్ అయితే మనకు ఉండాల్సిందే. అండ్ ఇంకా డోర్స్ తీసుకున్నట్లయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. ప్రతి బెడ్రూమ్లోనూ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్స్లో ఇలా తీసుకున్నారు. పైన కింద డార్క్ గ్రే, మధ్యలో ఇలా కొద్దిగా ఒక 14 ఇంచెస్ వరకు కూడా లైట్ గ్రే తీసుకున్నారు. డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఓవర్ కాంట్రాస్ట్ లేకుండా నీట్గా ఉందన్నమాట. అండ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితేనే బాగుంటాయండి. నాకైతే ఇలా అన్ని చూసిన తర్వాత అదే అనిపించింది, ఇలాంటి హ్యాండిల్ అయితేనే బాగుంటుంది. అండ్ ఇది కూడా నీట్గా ఉంది, అంటే ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ అయితే లేవు. అండ్ అగైన్ ఈ లాకర్ కూడా చూడండి ఎంత పెద్దగా తీసుకున్నారు. అంటే మనం ఎలాగో పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు పెద్దగానే పెట్టించుకోవాలి. సో దానివల్ల మనం ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకుండా ఉంటాం అనమాట. మంచిగా పెద్దగా పెట్టించుకున్నారు. దిస్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ మిగిలినంతా సింపుల్గానే వేయించుకున్నారు. బాక్స్ వర్క్ ఎందుకు చేయిస్తున్నారో చెప్పనా, ఈ మధ్య నార్మల్గా లోపల వాల్ ఉండి పైన, అంటే లోపల సిమెంట్ వర్క్ ఉండి పైన ఓన్లీ డోర్ పెట్టించుకున్నారు అనుకోండి. మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, ఓల్డ్ హోమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. దానివల్ల ఏమైందంటే వర్షాలు అవి పడ్డప్పుడు ఈ వాల్స్లోంచి వచ్చిన మాయిశ్చర్ వల్ల మన బట్టలు పాడవుతూ ఉంటాయి అండ్ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. హెల్త్కి కూడా అది మంచిది కాదు. అందుకే ఇప్పుడు ఎవరు కూడా సిమెంట్ వర్క్ అనేది చేయించట్లేదు. కన్స్ట్రక్షన్లోనే సిమెంట్ వర్క్ని అవాయిడ్ చేసేసి జస్ట్ అట్లా మొత్తం బెల్డ్ చేసేసి వర్క్ మొత్తం కూడా ఏ వుడ్ వర్క్ వాళ్ళైనా సరే స్క్రాచ్ నుంచే చేసేస్తున్నారు. మొత్తం బాక్స్ వర్క్ అందుకే చేస్తున్నారు అనమాట. నీట్గా ఉంటుంది. చక్కగా ఇట్లా తుడిచేసుకొని బట్టలు పెట్టుకున్నా కానీ నీట్గా ఉంటుంది అనమాట. లోపల సిమెంట్ వర్క్ ఉందనుకోండి బట్టల్లో ఎంతైనా డస్ట్ వస్తుంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్, వెరీ నీట్, క్లీన్, సటిల్. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హోమ్, హార్ట్ ఆఫ్ హోమ్ కూడా అంటాం కదా మనం, కిచెన్. కిచెన్లో కూడా కలర్ కాంబినేషన్ సేమ్ తీసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది, ప్రిట్టీగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ మార్బుల్స్ చూసుకుంటే మంచి వైట్ మార్బుల్స్ వచ్చాయి, డోర్స్ అన్నీ కూడా వుడనే వచ్చేసాయి అండ్ గ్రే కలర్, అంతే, నాట్ టూ మెనీ కలర్స్. అందుకే ఇంత క్లాసీ లుక్ వచ్చింది అనమాట. మనం చూస్ చేసుకునే మెటీరియల్ అండ్ కలర్ కూడా మ్యాటర్స్ ఎ లాట్. సో మనం ఎక్కడి నుంచి చూద్దాం, ఇక్కడి నుంచి చూద్దాము. సి యాక్చువల్గా ఇదే ఇందాక నేను చెప్పాను కదా, బాక్స్ వర్క్ అన్నప్పుడు దీని బరువు మొత్తం కూడా ఈ బాక్స్ తీసుకుంటుంది. అంటేనే వీ కెన్ ఇమాజిన్ అల్యూమినియం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందరూ అనుకునేలాగా ఇలా ఊగుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళు వేరే అల్యూమినియం షీట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇదంతా కూడా గ్రానైట్ వేయించుకున్నారు, మొత్తం గ్రానైట్ వేయించుకున్నారు. దీనిపైన స్టీల్ షింక్ పెట్టించుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ స్ప్లాష్ ఆపోజిట్గా తీసుకున్నారు. ఇది కూడా బాగుంది.
చాలా మంది ఏంటంటే ఇక్కడ ఏం వేస్తారో ఇక్కడ కూడా అదే వేస్తారు. అలా కాకుండా వీళ్ళు ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ది వేయించుకున్నారు కలర్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ వేసుకున్నారు అనమాట. సో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రానైట్కి ఇట్లా అందరూ పెట్టిస్తారు కదా, ఎడ్జ్ పెట్టిస్తారు. సో ఆ ఎడ్జ్ పెట్టించకపోవడమే బెస్ట్ అండి, ఎందుకంటే అది పెట్టిస్తే అవి మధ్య మధ్యలో పోతున్నాయి అనమాట ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. సో ఇట్లా ప్లేన్ పెట్టుకోవడమే బెటర్ అని అనిపిస్తుంది నాకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా మనం ఫస్ట్ ఇవి చూద్దాం. సజ్జ ఏరియా వచ్చేసి యాజ్ యూజువల్ కంప్లీట్గా స్టోరేజ్ పెట్టుకున్నారు. కిచెన్లో కంపల్సరీ ఇంత స్టోరేజ్ ఉండాలి, ఎందుకంటే మనం రేర్గా యూజ్ చేసే యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఇట్లా ఒక యూనిట్ పెట్టుకున్నారు అనమాట, స్టోరేజ్ యూనిట్. దీనికి బ్లాక్ గ్లాస్ ఇచ్చుకున్నారు కంప్లీట్గా, అంటే ఇంట్లో ఎక్కడ గ్లాస్ వచ్చినా కానీ బ్లాక్ గ్లాసే ఇచ్చుకున్నారు అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళకి ఐ గెస్ ఈ సొసైటీలో గ్యాస్ బయట నుంచి వస్తుంది అనుకుంటా. సో వీళ్ళకి ఇంకా గ్యాస్ సిలిండర్కి ప్లేస్ వదులుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీ, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అసలు. సో ఇది ఇక్కడ వచ్చేసింది. ఇలాంటి యూనిట్సే ఇక్కడ ఇంకో 2 పెట్టించుకున్నారండి స్టోరేజ్ కోసం. ఇది కూడా బాగుంది. ఇక్కడ ఒక వెరైటీ థింగ్ ఉందండి. నేనేమనుకున్నా అంటే ఇది బాటమ్లెస్ షెల్ఫ్ ఏమో రెగ్యులర్గా ఇచ్చినట్లు, అట్లా లేదేంటి అనుకున్నా. యాక్చువల్గా వీళ్ళు డిఫరెంట్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకోబోతున్నారు. పైప్ డైరెక్ట్గా సింక్ కిందకి వెళ్ళిపోద్ది, పైన ఓన్లీ ట్యాప్ మాత్రమే విజిబుల్ అనమాట. సో ఇక్కడ జస్ట్ వాళ్ళు ఈ ట్యాప్ తిప్పుకొని ఇక్కడ నుంచి వాటర్ పట్టుకోవడమే. సో వాళ్ళు ఇంకా మూవీని అవ్వలేదు ఓనర్స్. సో ఏ బ్రాండ్ పెట్టించుకుంటున్నారు ఏంటి అనేది మనకి తెలియదు, కానీ బాగుంది. అంటే పైన బల్కీగా కనబడకుండా గ్లాసెస్ కూడా సైడ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా మొత్తం బ్లాక్ గ్లాస్ ఇచ్చుకున్నారు. సో ఇంకా ఈ కింద చూసినట్లయితే స్టోరేజ్ అనమాట, నార్మల్ సింక్ కింద స్టోరేజ్. ఇక్కడ కూడా మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్సే అండి. అండ్ ఇక్కడ యూజ్ చేసిన బాస్కెట్స్ కానీ ఇవన్నీ కానీ సోనియం వాళ్ళే ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ హార్డ్వేర్ ఉంది కదా, హార్డ్వేర్ మొత్తం కూడా, హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ అటాచ్మెంట్స్ వస్తూ ఉంటాయి డోర్స్కి. ఆ హార్డ్వేర్ కానీ ఈ బాస్కెట్స్ కానీ ఏవైనా కానీ స్టెయిన్లెస్ స్టీల్వి, వాటికి రస్ట్ ఏమాత్రం రాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను రాగానే ఫస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, అది నాకు కరెక్ట్ అనిపించాలన్నమాట. ఫస్ట్ ట్యాండమ్ బాస్కెట్స్ కూడా పెడతారండి, ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మీరు స్టెయిన్లెస్ స్టీల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, ట్యాండమ్ బాస్కెట్స్ కావాలన్నా అలా తీసుకోవచ్చు. వీళ్ళకి గ్యాస్ అనేది బయట నుంచి కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఈ కార్నర్ దాంట్లో ఒక మంచి పని చేశారు, ఇలా అడ్డంగా ఒక షెల్ఫ్ వేసుకున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ వర్టికల్ స్పేస్ అనేది మంచిగా యూటిలైజ్ అవుద్ది. అండ్ ఏమైనా కావాలన్నా కానీ వాళ్ళు పెట్టుకోవచ్చు, స్టోరేజ్ ఏమన్నా రేర్గా యూజ్ చేసే గిన్నెలు కానీ, లేదంటే దీన్ని చిన్న ప్యాంట్రీ లాగా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఇంకొక షెల్ఫ్. సో ఇది వచ్చేసి కిచెన్ అండి, చాలా సింపుల్ గానే ఉంది. అంటే నాకు తెలుస్తుంది ఓనర్స్ చాలా సింపుల్ గా క్లాసీగా చేయించుకున్నారు, ఓవర్గా టూ మెనీ థింగ్స్ కి వెళ్లకుండా అన్నట్లు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ యూనిట్ లా పెట్టించుకున్నారు అనమాట. దానికి ఇటు సైడ్ నుంచి ఇదంతా కంప్లీట్ బాక్స్ విడిగా చేయించుకొని ఇలా స్టోరేజ్ ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇదంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ప్లేట్స్ లాంటివన్నీ కూడా. ఇక్కడ కావాలంటే 2 హై చైర్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లేన్ గా వదిలేకుండా సేమ్ మనం టీవీ యూనిట్ దగ్గర ఎలా అయితే పీవీసీ లోవర్స్ చూసామో సేమ్ పీవీసీ లోవర్స్, సేమ్ కలర్, సేమ్ మెటీరియల్ ఇక్కడ కూడా వేయించుకున్నారనమాట. దానివల్ల అంత నీట్ లుక్ వచ్చేసింది. ఓకే, అండ్ ఇక్కడ వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకోవడం కోసం ఒక చిన్న బాక్స్ చేయించుకొని అగైన్ ఒక చిన్న డిస్ప్లే యూనిట్ పెట్టుకున్నారు అనమాట. ఇది కూడా బాగుంది, ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వలేదు, బట్ ఇట్ లుక్స్ నీట్, క్లట్టర్ గా కూడా ఏం లేదు. ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఏంటి అంటే సేమ్ ఇవే పీవీసీ లోవర్స్ ని ఈ పైన ఇట్లా ఒక బీమ్ వచ్చింది అనమాట. ఆ బీమ్ ని వేస్ట్ గా వదిలేకుండా ఆ బీమ్ మొత్తం కూడా ఈ పీవీసీ లోవర్స్ వేసేసారు. దానివల్ల ఏంటంటే కిచెన్ లోపలికి వచ్చేటప్పుడు ఒక సెపరేషన్ అనేది కనిపిస్తా ఉంది, ఎందుకంటే ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు కెమెరా వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉందన్నమాట, ఇది ఓపెన్ కిచెన్. సో ఆ సెపరేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా మనం క్రీపర్స్ లాంటివి పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివి అలా పెట్టుకోవచ్చు, లేదా లైట్స్ పెట్టించుకోవచ్చు. సో బాగుంది, అట్లా కంప్లీట్ లుక్ అనేది వచ్చింది. సో ఇది కిచెన్ కదా, కిచెన్ పక్కన
టెంపుల్ వచ్చిందనమాట. ఫస్ట్ డోర్ గురించి మాట్లాడుకున్నాము. ఓనర్స్ చాలా పర్టికులర్ గా మాకు వుడెన్ డోర్ మాత్రమే కావాలి విత్ సిఎన్సి కట్టింగ్ అనేసి అడిగారు అనమాట. అందుకనే సోనియం వాళ్ళే ఈ వుడెన్ డోర్ తీసుకొచ్చి కట్టింగ్ అంతా చేయించేసి పెట్టారు. ఇట్స్ వెరీ నైస్. ఎక్కడ కూడా చూడండి, ఇది వుడెన్ కదా, మీకు నార్మల్ గా వేరే వాటితో పోలిస్తే కిచెన్ ఇట్లా దూరం నుంచి చూస్తే మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ తెలియదు. వుడ్ కి అల్యూమినియం కి అంత మంచి లుక్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ బ్రాస్ హ్యాండిల్స్ తీసుకున్నారు, టెంపుల్ కాబట్టి చాలా బాగుంది. లోటస్ కట్టింగ్ వచ్చింది. పైన చూడండి, పైన కూడా ఇలా వచ్చింది, బాగుంది. వెంటిలేషన్ కి బాగుంది, లైటింగ్ కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ చేసుకుంటే చిన్న టెంపుల్ రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా కీబోర్డ్ టైప్ లో వచ్చింది అనమాట, ప్రసాదం అది పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక డోర్ వచ్చింది, 2 డ్రావర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఇక్కడ అన్ని డ్రావర్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇటు కూడా డోర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. నీట్ గా భలే సింపుల్ గా చేయించుకున్నారు. అండ్ ఇది వుడెన్ డోర్. అసలు నాకైతే పట్టుకున్నా కానీ డిఫరెన్స్ తెలియట్లేదు, ఏది వుడ్డో ఏది అల్యూమినియమో, అంత బాగా వచ్చింది అనమాట. అండ్ ఒక్క మెయిన్ ఎలిమెంట్ నేను మర్చిపోయాను ఇందాక చూపించడం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంతా బాగుంది అనేసి చూసాం కదా. సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ వెనకాల ఇందాక నేను నోటీస్ కూడా చేయలేదన్నమాట. వెనకాల ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇట్లా ఒక యూనిట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే టవల్స్ కానీ క్లోత్స్ కానీ హ్యాంగ్ చేసేసుకొని, లేదా చిన్న చిన్న స్టోరేజ్ ఏమన్నా పెట్టుకోవచ్చు, లైక్ కీస్ కానీ ఏవైనా చిన్న నిక్నాక్స్ అన్ని పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసేయచ్చు. ఇట్లా క్లోజ్ చేసేస్తే అసలు తెలియని కూడా తెలియలేదు. ఇందాక నేను ఈ రూమ్ లో షూట్ చేసినా కానీ నాకు అర్థం కాలేదు. సో ఈ వర్క్ మొత్తం కూడా చేసింది సోనీ ఎంవాల్ అండి. మన్సూర్ గారు మనతో ఉన్నారు. సో దీని గురించి చెప్తారు, అలానే కలర్స్ అవి కూడా చూద్దాం. హాయ్, నా పేరు మన్సూర్. నేను మా కంపెనీ పేరు వచ్చేసి సోనియం మస్కిలోమేషన్ ఉంటుంది, సోనియం ఇంటీరియర్ కూడా ఉంటుంది. ఇది మన షాప్ వచ్చేసి నేరెడ్మెట్ కాకతీయలో సికింద్రాబాద్లో మనకు షాప్ అనేది ఉన్నది. ఇది వచ్చేసి ఇప్పుడు టోటల్ మనం అల్యూమినియం కబోర్డ్లే చేస్తాం. వుడ్ అనేది ఎక్కడ యూజ్ చేయం. ప్రత్యేకంగా కావాలనుకుంటే మాత్రం వుడ్లో కొద్దిగా ఆడ పూజ రూమ్ ఇప్పుడు ఎలా మేడం చూపెట్టారు కదా, అలా ఒక పూజ రూమ్ అట్లా చేసేయమంటే వుడ్లో అనేది చేసేది. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మర్చిపోకముందే, ఏ సిటీస్కి చేస్తారు మీరు? ఓన్లీ మనం హైదరాబాద్ వరకే చేస్తాం. బయట వచ్చి మనం చేయలేము, సర్వీస్ సో ఓన్లీ హైదరాబాద్ వరకు. సో మీరు ఎక్కడున్నా కానీ కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం అసలు ఏమేమి చాయిసెస్ ఉంటాయి, అలానే ఇప్పుడు పరే సేఫ్టీ ప్రైస్ ఎంత నడుస్తుంది మనకు? ఇప్పుడు అల్యూమినియం అనేది డే బై డే పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైసింగ్ అయితే మనకు 650 నుంచి స్టార్ట్ ఉన్నది. 650 నుంచి స్టార్ట్. మనం ఏం చేస్తున్నామంటే ఏవైతే తక్కువ కాస్ట్ వస్తున్నాయో అప్పుడు వాడట్లేదు, ఏవైతే ట్రెండ్లోకి వచ్చేస్తున్నాయో అప్పుడు వాడడం స్టార్ట్ చేస్తున్నామో వాటి ప్రైస్ పెరుగుతా ఉన్నాయి. అల్యూమినియం ఇంత ముందు ఎవరు వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి ప్రైస్ పెరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనకు ట్రాకో కంపెనీ అనేది ఉంటుంది. ఇందులో కూడా మనకు 50-40 కలర్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సాలిడ్ సిరీస్ అన్నట్టు, ప్లేన్ కలర్స్. మేడం వాళ్ళు చేసుకున్నారు కదా, ఇది మెటాలిక్ సిరీస్లో ప్లేన్ కలర్లో యూజ్ చేసుకున్నారు మేడం వాళ్ళు. ఇందులో ఇంకొన్ని, ఇది మార్బల్ సిరీస్ అన్నట్టు. మన మార్బల్ అంటే గ్రానైట్ టైప్ అనేది కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి వుడ్ సిరీస్ అన్నట్టు. టోటల్ మనం వుడ్ లాగా కనిపించాలంటే మనం ఈ సిరీస్లో వెళ్ళాలి, కానీ మనం ఇటు వెళ్ళే కొద్దీ బడ్జెట్ అనేది పెరుగుతుంది, సేమ్ బడ్జెట్ అనేది ఉంటుంది. ఈ కొన్ని కలర్స్. సో ఇది పర్ సేఫ్టీ 650 నుంచి స్టార్ట్. ఇదొక కంపెనీ. మనం ఇంకో కంపెనీ కంపెనీ ఏదైనా సరే మనం చేస్తాం, ఎట్లా ఉంటాయి మనకు. పదండి ప్రిపేర్ చేసేదైతే మనకు ఈ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేస్తాం ఈ రెండు కంపెనీలో. ఇప్పుడు ఈ ఇంట్లో చేసింది ఎంతండి పర్ సేఫ్టీ? ఏది ఈ ఇంట్లో చేసింది అది మెటీరియల్ అంతా ఒక్కటే కదా తీసుకుంది, కలర్స్ సేమ్ మన 1300 రూపీస్ అండి. ఎందుకంటే మొత్తం బాక్స్ వర్క్ కదా, దానివల్ల అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది. సెల్ఫ్లో ఉంటే మీకు 650 ఉంటుంది. ఇది ప్లేన్ కలర్స్. ఓకే, ఇవన్నీ ప్లేన్ కలర్స్. ఈ వుడ్ సిరీస్. ఓకే, అసలు వుడ్ కలర్ వేయించుకుంటే అది వుడ్ వర్క్ కాదని చెప్తే తప్ప తెలియదు. బాగున్నాయి, చాయిస్ కూడా చాలా ఉన్నాయి, కలర్స్ కానీ డిజైన్స్ కానీ. అండ్ ఈవెన్ ఎలివేషన్ లో కూడా ఇప్పుడు బాగా పెట్టిస్తున్నారు. ఈ మధ్య ఎలివేషన్ ప్లేన్ వస్తున్నాయి. ఇట్లా ఇంతకు ముందులాగా డిజైన్స్ రకరకాల కలర్లు పోయి ఈవెన్ ఎలివేషన్ కూడా ఇట్లా వస్తుంది. గేట్లు కూడా ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు. బాగుంది, చాలా క్లాసీగా ఉన్నాయి. సో చాయిసెస్ అయితే చాలా ఉన్నాయండి. హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా కానీ స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి కాల్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళకి పేజ్ ఉంటుంది,
నా ఇన్స్టాగ్రామ్కి వస్తే అక్కడ మీరు రీల్ చూడొచ్చు అండ్ వాళ్ళతో ట్యాగ్ చేసి ఉంచుతాను, మీరు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ వర్క్ అంతా చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అదండి ఇవాళ హోమ్ టూర్ విత్ ఆల్ ద అల్యూమినియం వర్క్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.